అందరికీ ఎలా ఉన్నారు? సో మేక్ షూర్ టు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ కృష్ణ 1208. సో ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చూసే ఉంటారు. చూడకపోయినట్లయితే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. అండ్ ఇది వచ్చేసరికి పార్ట్ 2 అనమాట. యాక్చువల్గా మేనమామ అనేవాళ్ళు పెళ్లి కూతుర్ని అందరికన్నా ముందు స్టార్ట్ చేయాలి. బట్ అక్కడ సమ్ రీజన్స్ వల్ల మా మామయ్య వాళ్ళకి కుదరలేదు. సో అందుకని చెప్పి డాడీ వాళ్ళ నాన్న వాళ్ళ అక్కగారు చేశారనమాట పెళ్లి కూతుర్ని మొదటప్పుడు. నా మ్యారేజ్ 12 అనమాట. పెళ్లి కూతుర్ని స్టార్ట్ చేయడం మేనమామ చేయాలి కదా. అప్పుడు మేనమామకు కుదరలేదు కాబట్టి మేనత్తయ్య చేశారు. 10వ తారీఖు చేశారు తను. సో ఇంకా వీళ్ళు ఎప్పుడు చేయాలి ఏంటి అనేది పంతులు గారిని నాన్న కనుక్కుంటే మీ ఇంట్లో మీరు బాలదాసులను పెట్టి పెళ్లి రోజు చేస్తారు కదా, దానికన్నా ముందు ఈ టైంలో చేయండి 9 to 10 లోపు అని చెప్పి పంతులు గారు చెప్పారు. అందుకని చెప్పి మా ఇంట్లోనే నన్ను పెళ్లి కూతుర్ని చేశారు మేనమామయ్య వాళ్ళు. ఫస్ట్ మేనత్త వచ్చి మాకు ఇక్కడ ఏమేమి ఉంటాయి కింద అంటే సుండిపిండి, నెయ్యి అండ్ పసుపు, కుంకుమ, తాంబూలం ఇవన్నీ పెడతారనమాట కింద. ఫస్ట్ సుండిపిండితో మాకు చేతులకి, భుజాలకి అండ్ వీపుకి పుయ్యాలి. నెక్స్ట్ పసుపు మొహానికి పుయ్యాలి. తర్వాత కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలన్నమాట. మీ సైడ్ అక్షింతలు ఎలా వేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా సైడ్ జస్ట్ నార్మల్గా అందరూ ఎలా వేస్తారో అలా వేస్తారు మీకు వీడియోలో చూస్తున్న విధంగా. బట్ మా హస్బెండ్ కృష్ణ సైడ్ వాళ్ళు ఎలా వేస్తారంటే నాకు వింతగా అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. నేను కృష్ణాస్ వీడియోస్ కూడా పెడతాను. మన ఇవన్నీ పార్ట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత నేను కృష్ణాస్ వీడియోస్ అండ్ నెక్స్ట్ మా పెళ్లి వ్లాగ్స్ కూడా వస్తాయి. సో వాళ్ళ సైడ్ ఎలా వేస్తారంటే అక్షింతలది అంటే అంతా సుండిపిండి నార్మల్గానే అందరికి పసుపు సుండిపిండి అంతా పూసిన తర్వాత కుంకుమ పెట్టిన తర్వాత అక్షింతలు తీసుకొని ఫస్ట్ నుదుటికి చూపిస్తారు. నుదుట అంటే తెలుసు కదా అందరికీ, మనం కుంకుమ పెట్టుకుంటాం కదా, అక్కడ నుదుటికి చూపించేసి 2 భుజాలకి అక్షింతలు వేసి నెక్స్ట్ మన తల మీద అక్షింతలు వేస్తారనమాట. ఈ ఆచారం వాళ్ళ సైడ్ ఉంది. మీ సైడ్ ఎలా ఉంటుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ అయితే మాకు ముగ్గేసేదానో పీటలు వేసేది అండ్ తెల్లటి వస్త్రాన్ని వేసేది. ఆ వస్త్రం మీద పెళ్లికూతుర్ని పెళ్లికూతుర్ని చేయడానికి కూర్చోబెట్టే ముందు 5 ముత్తైలతో అక్షింతలు వేపిస్తారనమాట. అక్షింతలు వేపించేసి నెక్స్ట్ పెళ్లికూతురు కాళ్ళకు పసుపు రాసి కుడి కాలుతో కూర్చోబెడతారనమాట. అలా కూర్చోబెట్టేసి తోడు పెళ్లి కొడుకుని కూడా కూర్చోబెట్టి, మాకైతే అమ్మాయిలకి అబ్బాయిల్ని కూర్చోబెడతారు, అబ్బాయిలకి అమ్మాయిల్ని కూర్చోబెడతారు. కొన్ని చోట్ల అయితే అమ్మాయిలకి అమ్మాయిల్ని కూర్చోబెడతారు, అబ్బాయిలకి అబ్బాయిల్ని కూర్చోబెడతారు. ఆ ఆచారం నాకు తెలీదు. మా సైడ్ అయితే అబ్బాయిలనే కూర్చోబెడతారు అమ్మాయిలకి. సో కూర్చోబెట్టేసి వాళ్ళకి చేతులు తాంబూలం ఇస్తారు. ఇంకా అందరు ఇలా వచ్చేసి అక్షింతలు వేసి అంతా అయిపోయాక మా మేనమామయ్య వచ్చేసి నాకు గోల్డ్ గిఫ్ట్ ఇచ్చారనమాట మ్యారేజ్కి. తర్వాత ఇక్కడ మళ్ళీ 5 లేదా 3 కలిసి హారతి ఇవ్వాలన్నమాట. హారతి ఇచ్చేసిన తర్వాత అందరికీ ఇలా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తారు. అంతే ఈ వీడియో. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. కంటిన్యూషన్ ఉంది. బాయ్.